హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలామంది కామెంట్స్లో డీటెయిల్డ్గా ఒక కోటర్స్ టూర్ చేయమని అడుగుతున్నారు. బట్ నేను ఇప్పటివరకు వద్దులే అని చెప్పి అవాయిడ్ చేసుకుంటూ వచ్చాను, ఎందుకులే అని. కానీ నేను కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను కాబట్టి సో నాకు కూడా మెమరీలా ఉంటుందని చెప్పి సో నేను కూడా వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఇదనమాట, పైన మేము ఉంటాం కోటర్స్. సో లాస్ట్ టైం జమ్మూలో అయితే కిందే వచ్చింది, సో ఇప్పుడైతే పైన అనమాట. సో కిందంతా తెలుసు కదా, ఈ పక్కన టెంపుల్ ఉంటుంది మాకు కిందే. సో అందరూ ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటారు. నేను కూడా అకేషనల్గా ఏదైనా పండగలప్పుడు కిందకి దిగి చేసుకుంటా. సో ఈ ప్లేస్ అంతా కూడా నా కొన్ని షార్ట్ వీడియోస్లో చూసే ఉంటారు. మునగ చెట్లు అనమాట. సో మునగాకుల కోసం రెగ్యులర్గా కిందకి దిగుతూ ఉంటాను. ఇక్కడ ఆదిత్యకి కోపం వచ్చేస్తుంది. వాడు క్లాస్ జరుగుతుంటే కొంచెం పక్కన మా క్వార్టర్స్లో భజన చేస్తున్నారనమాట. డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది, నా క్లాస్ డిస్టర్బ్ అయిపోతుందని. సో అంత ఇంట్రెస్టింగ్గా వింటాడు, రోజు క్లాస్లో చక్కగా కూర్చుంటాడు. బేసిక్గా పిల్లలకి మ్యాథ్స్ అనగానే కొంచెం కష్టంగా, అలాగే అంతసేపు ఎంగేజ్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఇలా సింపుల్ సమ్స్ కూడా చేసేటప్పుడు కన్ఫ్యూషన్ అవ్వకుండా చాలా ఈజీగా చెప్తారనమాట. మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి, ఇలాంటి సిచ్యువేషన్లో ఏదైనా ఇన్స్టెంట్గా మైండ్లో క్యాలిక్యులేట్ చేయగలిగితే చాలా ఈజీగా ఉంటుంది కదా ఇంత చిన్న ఏజ్లో. సో మన బ్రెయిన్కి ఒక సూపర్ ఫాస్ట్ క్యాలిక్యులేటర్లా పనిచేయడంలాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఈ క్లాస్ అనేది. సో దానికోసమే ఈ భాంజు క్లాస్ని నేను రిఫర్ చేస్తాను. సో ఇది ఒక నెక్స్ట్ లెవెల్ మ్యాథ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట. కానీ ఇలా 6 years ఏజ్ నుంచే ఇలా మైండ్లో క్యాలిక్యులేట్ చేయగలిగే అలవాటు మనం చేస్తే వాళ్ళకి ఇంకా ఫ్యూచర్లో చాలా ఈజీగా ఉంటుంది మ్యాథ్స్ నేర్చుకోవడానికి. అలాగే ఇంట్రెస్టింగ్గా కూడా వీళ్ళు చెప్తారనమాట. సో మీరు వినే ఉంటారు వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ నీలకంఠ భాను గారు గురించి. సో ఆయన డిజైన్ చేసిన కోర్సెస్ అనమాట ఈ భాంజులో మనకి అవైలబుల్గా ఉన్నవి. మోస్ట్లీ 5 నుంచి 15 years ఏజ్ మధ్యలో ఉన్న కిడ్స్ అందరికీ మ్యాథ్స్ అంటే భయం ఎక్కువ ఉంటుంది కదా. సో వాళ్ళకి ఈజీగా ఫన్ వేలో నేర్పిస్తారు. సో చిన్నపిల్లలైనా సరే పేపర్ పెన్సిల్ అవసరం లేకుండా ఓరల్గానే ఆన్సర్స్ చెప్పగలుగుతారు. ఖచ్చితంగా ఈ క్లాసెస్ మనకి అలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో కాసేపు మా వాడికి క్లాస్ డిస్టర్బ్ అయిపోతుందంటేనే చాలా కోపం వచ్చేస్తుంది. సో అంత ఎంటర్టైన్ అవుతున్నాడు క్లాసెస్తో. అలాగే చాలా లెర్నింగ్ కూడా ఈజీగా ఉంటుంది అండ్ ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నాడు. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళు ఫ్రీ డెమో క్లాసెస్ కూడా ఇస్తున్నారు. అలాగే ఇండియాలో మాత్రమే కాకుండా USA, UK, UAE, ఆస్ట్రేలియాలో కూడా వీళ్ళ క్లాసెస్ అవైలబుల్ అనమాట. సో కిందున్న లింక్ని క్లిక్ చేస్తే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. సో వెంటనే రిజిస్టర్ అయ్యి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. సో రండి పైకి వెళ్దాం మనము. ఇక్కడ కింద పార్క్ చేసిన ప్రాపర్టీస్ అన్నీ మావే అనమాట. అంటే చాలా వీడియోస్లో చూసే ఉంటారు ఈ ప్లేస్ అంతా. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ 3 సైకిళ్ళు, ఆ బైక్ అన్నీ మావే. సో ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు మనం ఇంటికి మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళాలి. సో అలా ఏదైనా కొనాలంటే 100 సార్లు ఆలోచించాలన్నమాట. రోజు ఈ మెట్లన్నీ క్లీన్ చేస్తాను, కడుగుతూ ఉంటాను. ఇది ఒక పెద్ద పని అనమాట నాకు. సో ఫైనలీ ఇది మా ఇల్లు. సో ఇల్లు అంతా బాగానే ఉంటుంది. అక్కడక్కడ ఇలాంటి చిన్న చిన్న డ్యామేజ్లు మేము చేసినవి, అంటే మా పిల్లలు చేసినవి. సో ఇవన్నీ మనం కంప్లైంట్ ఇస్తే మళ్ళీ నీట్గా సరి చేసేస్తారు. సో ఇల్లు అయితే చూపిస్తాను, బట్ గోడ మీద ఉన్న గీతల గురించి మాత్రం నన్ను అడగొద్దు, ఎందుకంటే మా పిల్లల పనే అది, ఎంత చెప్తున్నా వినరు. సో ఫస్ట్ వచ్చేసి ఇంటితో పాటు కొన్ని బేసిక్ నీడ్స్ కూడా మేము ఇక్కడికి వచ్చాక తీసుకున్నాం. ప్రతి ప్లేస్కి వెళ్ళినప్పుడల్లా తీసుకుంటాము. సో ఇది ఫ్రిడ్జ్ అనమాట. ఇక్కడ ఢిల్లీలోనే సెకండ్స్లో తీసుకున్నాము ఫ్రిడ్జ్. ఇక్కడున్న ఎండలకి నార్మల్గానే ఈ బేసిక్ నీడ్స్ లేకుండా అయితే సర్వైవ్ అవ్వలేము. అయితే ఇంకా ఈ 2 బాక్సులే మా సామాన్లన్నీ ఇక ఇందులోనే పెట్టి పార్సిల్ చేస్తాము. చాలామంది దగ్గర ఇలాంటివి ఇంకా ఉంటాయి, మేము మాత్రం ప్రస్తుతానికి 2తోనే మేనేజ్ చేస్తున్నాము. సో ఇదంతా హాల్ అనమాట. అయితే ఇదొక బెడ్రూము, అదొక బెడ్రూము, 2 bedrooms. సో ఇక్కడ ఇంత ఇల్లు రెంట్కి దొరకాలంటే మినిమమ్ ఒక 20,000 రెంట్ పెట్టాలి. ఒక 10,000లో కూడా రెంట్ దొరుకుతుంది. కానీ ఒక చిన్న మన హాల్ అంతా ఇల్లు, ఈ బెడ్రూమ్ అంతా, ఈ 2 rooms ఎంత ఉన్నాయో అంత దొరకడం కూడా కష్టం అనమాట. సో మనకి కోటర్స్ మంచిగా న్యాయం జరుగుతుంది. సో ఇదనమాట, ఇది ఒక బెడ్రూము. ఇది అంతకుముందు వీడియోలో కూడా ఒకసారి చూపించాను. సో బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. అండ్ ఈ ల్యాంప్ టేబుల్స్ 2 ఇస్తారనమాట. అంటే 2 bedroomsకి 2 ఇస్తారు. దాంతోపాటు ఈ చెక్క మంచాలు
చాలన్నమాట మనకి ఇక్కడ ఉన్నన్ని రోజులు హ్యాపీగా కంఫర్టబుల్గా పడుకోవడానికి. సో 2 రూమ్స్ కాబట్టి ఇలాంటివి 4 ఇస్తారు, అంటే 2 కలిపితే ఒక డబుల్ కాట్ బెడ్ అవుతుంది. సో మనకి హాల్లో ఇంకొక నవర్ మంచం లాంటిది ఇస్తారు, మేము అది రిటర్న్ చేస్తాము. సో పూజ కూడా ఈ రూమ్లోనే నేను ఇక్కడ చేసుకుంటాను. సో వీడియోస్లో చూసే ఉంటారు. ఇప్పటి వరకు చాలా కామెంట్స్ వచ్చాయి కానీ చూపించమని, నేను ఎందుకులే చాలామంది వీడియోస్ చేసి పెట్టారు, సో మనం కొత్తగా చూపించేది ఏముంటుందిలే వద్దులే అనుకున్నాను. బట్ చాలామంది ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారని చెప్పి మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తున్నాను. నేను వెళ్ళిపోతున్నా కాబట్టి నాకు గుర్తుగా ఉంటుందని. సో ఈ బెడ్రూమ్కి ఒక కబోర్డ్ అనమాట. ఇక అంటే వెళ్ళిపోతున్నాం కదా, కొంచెం ఇల్లంతా మెస్సీగా ఉంది. యాక్చువల్గా మంచిగా సర్దుకున్నప్పుడు అంటే చూపించాలి అనుకోలేదు కదా, అందుకే వీడియో చేయలేదు. సో ఇక్కడ మనకి ఇలాంటి చిన్న చిన్న బీరువాళ్ళు ఒక 2 ఇస్తారు. సో ఒక దాంట్లో నేను మొత్తం గ్రాసరీస్, సబ్బులు, అట్లాగే పప్పులు, ఉప్పులు అన్నీ ఇందులో పెట్టుకుంటాను. సో ఈ బ్యాగ్ పాడైపోతుందని ఈ బ్యాగ్ కూడా నేను లోపల పెట్టాను. మా అన్నయ్య కొనిచ్చాడు అనమాట, అందుకే దాన్ని భద్రంగా చూసుకుంటా. సో ఇవి మా పెళ్లి ఫొటోస్ అయితే జమ్మూలో ఉన్నప్పుడు అక్కడ అసలు ఒక్క ఫోటో కూడా లేదని చెప్పేసి, అది కొంచెం ఓల్డ్ మోడల్ అయినా కూడా ఏదో ఒకటి గుర్తుగా ఉంటుందిలే అని చెప్పి ఈ ఫొటోస్ అయితే చేయించాము. చాలా లాంగ్ ఎగో అనమాట. ఇది ఒక బెడ్రూమ్, మేము ఉండేది ఒక బూత్ బంగ్లా లాంటి బెడ్రూమ్ చూపిస్తా. సో నేను ఎందుకు అలా అన్నానంటే, మోస్ట్ ఆఫ్ ద టైం మేము ఇదే రూమ్లో ఉంటాము, అంటే టీవీ కూడా ఇదే బెడ్రూమ్లో ఉంటుంది కాబట్టి. సో నేను ఇక్కడికి వచ్చినప్పుడు 2022లో ఆదిత్య గారు చాలా చిన్నోడేమో ఇంకా చిన్నోడు. సో ఎంత చెప్తున్నా కొంచెం మాట వినిపించుకున్నారు కాదనమాట. ఈ రూమ్ నిండా మొత్తం ఇంటికంటే ఈ రూమ్ నిండా గోడ నిండా గీతలు ఎక్కువ అనమాట. సో అందుకనే అన్నాను ఆ మాట. సో టీవీ కూడా జమ్మూలో తీసుకున్నాము, అండ్ ఈ కూలర్ వచ్చేసి ఢిల్లీలో తీసుకున్నాము. కొత్తది కొనుక్కున్నాము 10,000 పెట్టి. ఇప్పుడు దాన్ని వదిలేయాలంటే మనసు ఒప్పట్లేదు. దాంతోపాటు మళ్ళీ టీవీకి హోమ్ థియేటర్ అనమాట. మాకు ఇక్కడ ఎలాగోలా సెట్ చేసుకుని అయినా చూడాల్సిందే. ఇది మాత్రం మా ఆయన ఇంట్రెస్ట్. నాకు యాక్చువల్గా తిరుగుతూ ఉంటాం కాబట్టి వస్తువుల మీద డబ్బులు పెట్టడం ఇష్టం ఉండదు, బట్ తనకి హోమ్ థియేటర్ అంటే ఇష్టం అని చెప్పేసి అది సోనీది హోమ్ థియేటర్ ఒకటి తీసుకున్నారు. ఇక మా వాళ్ళకి హాలిడేస్ కదా, టీవీ చూడటమే పని. ఇంకా ఆ రూమ్లో ఒక కబోర్డ్ ఉంది కదా, సో ఈ బెడ్రూమ్కి ఇది ఒక కబోర్డ్ అనమాట. దాంతోపాటు ఆ రూమ్లో ఒక బీరువా ఉంది కదా, ఈ రూమ్లో కూడా ఒక బీరువా. సో ఇందులో ఏంటంటే ఇంకా పండగలకి కొత్త డ్రెస్సులు అవన్నీ వేసుకునేవన్నీ ఇందులో పెట్టేస్తాను. డైలీ వేర్కి ఏమో కబోర్డ్లో పెడతాను. సో ఇవి చెక్క మంచాలు, ఈ రూమ్లో 2, ఆ రూమ్లో 2. సో అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా 2 బెడ్రూమ్స్ మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేస్తాం కదా. సో ఇప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి మాకు మొత్తం అందరికీ ఒక బెడ్ మీద అట్లా సరిపోతుంది. సో అదనమాట. ఈ వాషింగ్ మెషిన్ కూడా అంతే, ఇక్కడికి వచ్చాక ఒకటి సెకండ్స్లోనే తీసుకున్నాము. కొత్తవి ఆల్రెడీ మా సొంత ఇంట్లో ఉంటాయి, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి తేవడం ఎందుకని ఇక్కడ టెంపరీగా ఇలా తీసుకుంటాము. సో వాష్రూమ్స్ అయితే ఎప్పుడో పాతకాలంలో కట్టినాయి కదా, ఇది 70s 80sలో కట్టిన ఇల్లు అనమాట. సో బాత్రూంలో మాత్రం మంచి కొత్త గీజర్ ఒకటి ఉంటుంది. సో మిగిలిన నార్మల్ ఇండియన్ బాత్రూము, తర్వాత నార్మల్ వాష్రూము. సో మా ఆయన అది కూడా చూపిస్తామని సెటర్లు వేస్తున్నారు, అందుకే నవ్వుతున్నా. సో ఇంకా ఈ వీడియోస్లో మీరు నన్ను ఎప్పుడు చూసేది ఇదే, ఈ కిచెన్లోనే. సో మోస్ట్ ఆఫ్ ద టైం నాకు ఇక్కడే గడిచిపోద్ది అనమాట. సో చాలా వరకు మొత్తం అన్నీ ఖాళీ చేసాము, అంటే ఇంకా గ్రాసరీస్ ఏమీ తీసుకురావట్లేదు కొన్ని రోజులే కాబట్టి. సో ఉన్న వాటితోనే డబ్బాల్లో కూడా వేయకుండా అట్లాగే యూజ్ చేసుకుంటున్నాను. సో పైన అలా కనిపిస్తుంది కదా ఒక అల్మారా, ఇంకా ఏది ఉన్నా అక్కడ పెట్టుకోవడమే. సో మొత్తం అన్నీ అలా ఏటుకట్టు అలా నీట్గా సర్దుకుంటూ ఉంటా, కానీ కిచెన్లో చాలా డస్ట్ పడుతూ ఉంటుంది అనమాట. సో బట్ అన్నీ పాడేస్తాను, కానీ ఈ హనీ కొన్నప్పుడు వచ్చిన గాజు సీసాలు మాత్రం జాగ్రత్తగా పెట్టుకున్నాను, ఏదన్నా వేసుకోవడానికి యూజ్ అవుతాయని. సో అవి తీసుకెళ్దాం అనుకుంటున్నా, మరి మా హస్బెండ్ తీసుకెళ్ళనిస్తారో లేదో తెలీదు. సో కిచెన్లో ఉన్న సామాన్లన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ మళ్ళీ వదిలేసి మళ్ళీ కొత్తగా కొనుక్కోవడమే, అంటే వండుకునే గిన్నెలు తప్ప. సో ఈ యాంగిల్ మీరు ఎక్కువ చూస్తారు నా వీడియోస్లో. సో ఈ కుండ కూడా ఇచ్చేస్తాను ఎవరో ఒకరికి. ఈ కింద బాక్స్లో అనమాట మొత్తం అన్నీ మన కిచెన్ సామాన్లు అన్నీ ఇక్కడ పెడతాను, ఎందుకంటే ఈ బాక్సుల్లో పెట్టి మూతలు పెట్టేస్తాను, ఎందుకంటే బాగా డస్ట్ వస్తుంది ఢిల్లీ పొల్యూషన్కి. ఎందుకు చేశాను కదా, సో అది మూత పెట్టేసిన తర్వాత కాసేపటికి ఇట్లా వేలుతో అంటే అంత డస్ట్ ఉంటుంది అనమాట. ఎంత కాదనుకున్నా ఈ 2.5 సంవత్సరాల్లో మేము చాలా దుమ్మే తినేసి ఉంటాము ఇక్కడ. సో ఈ స్టాండ్ కూడా వాళ్ళే ఇస్తారు, మనం సామాన్లన్నీ సర్దుకోవడమే. ఇవి కొన్ని క్వార్టర్స్లో ఉంటాయి, కొన్ని చోట్ల ఉండవు. చూసారా అక్కడ కూడా డస్ట్, రోజు అది సింక్ కడుక్కోవాలి, ఆ పైన ఇవన్నీ కడుక్కోవాలి, నాకు డబల్ పని. బట్ ఏంటంటే ఢిల్లీలో ఇక్కడ నుంచి ఇంటికి కొంచెం దగ్గర అనమాట. సో ఈ ఆరో కూడా ఇక్కడ ఢిల్లీలో వాటర్ని నమ్ముకొని మనం తాగామంటే ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అందుకనే రాగానే వెంటనే ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసి తీసుకున్నాము. సో అదనమాట మన కిచెన్ స్టోరీ.
బట్ ఇక్కడున్న ఇల్లు కొంచెం పాతగా ఉంటుంది. మా ఆపోజిట్ క్వార్టర్స్లో మళ్ళీ చాలా కొత్తగా ఉంటాయి అన్నమాట. సో ఎప్పటికప్పుడు ఏమైనా రిపేర్స్ ఉంటే రెనోవేషన్ చేస్తూ ఉంటారు. ఇంకా సమ్మర్ టైంలో అయితే ఎక్కువ ఇక్కడ ఈ బాల్కనీలోనే కూర్చుంటాము. ఇగో ఆల్రెడీ అంటే ఇంకా బయలుదేరే టైం దగ్గరికి వచ్చింది కదా, మొత్తం దుప్పట్లు మ్యాట్స్ అన్నీ ఉతికేసి పక్కన పెట్టుకుంటున్నా, ఎండ వస్తుంది మంచిగా ఆరిపోతాయని. సో ఇదనమాట. ఈ బయట చైర్స్ ఉన్నాయి కదా, మేము రాకముందే ఇక్కడున్న క్వార్టర్స్లో వాళ్ళు ఇక్కడ పెట్టేశారు పాడైపోయినాయి అని. సో ఇవన్నీ మనం బయట పడేయడానికి అవ్వదు, ఇవన్నీ మళ్ళీ తిరిగి మనం జమ చేయాలన్నమాట. సో పాతవి ఇస్తే మళ్ళీ కొత్తవి తెచ్చుకోవచ్చు మనం. సో అదనమాట. ఈ బాల్కనీలో నేను ఎప్పుడో పెట్టిన తులసి మొక్క చాలా హెల్తీగా పెరిగింది. సో ఇది కూడా కింద టెంపుల్ దగ్గర పెట్టేస్తాను. అయితే నేను ఎప్పటి నుంచో మీకు ఒకటి చూపించాలనుకుంటున్నా. సో మొన్న మా పేరెంట్స్ వచ్చినప్పుడు మధుర వెళ్ళాము. అక్కడ ఆవు పేడతో చేసిన పిడకలు అనమాట. చూడండి ఎంత సైజులో ఉన్నాయో, కామెంట్ చేయండి. సో ఇది మనం మధుర వెళ్ళినప్పుడు పిడకలు తీసుకొచ్చాము. ఈ పిడకలు పొగేసుకుందామని ఇప్పుడు దాకైతే యూజ్ చేయలేదు. సో కింద టెంపుల్లో పెట్టేసి వెళ్తాం వెళ్ళేటప్పుడు. పిడకలు అనమాట. ఇవి చూడండి ఎంతెంత ఉన్నాయి పిడకలు, ఒక్కొక్క పిడక ఎంతెంత ఉన్నాయి. ఎండబెట్టాను దోమల కోసం ఇస్తాయని చెప్పేసి. సో అదనమాట మన ఇల్లు సింపుల్గా. అదండి మా క్వార్టర్స్. సో మనం కావాలంటే ఇంకా బాగా మెయింటైన్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. సో నేను పిల్లలతో ఎక్కువ చేసుకోలేక అలా వదిలేస్తాను. ఇల్లు హైజీనిక్గా ఉంచుకుంటా కానీ ఇంకా ఎక్కువగా హడావిడి ఏం చేయను. సో చెప్పడం మర్చిపోయా, ఈ మనం చెప్పల్స్ పెట్టుకోవడానికి స్టాండ్ కూడా వాళ్ళే ఇస్తారు. సో దాంతోపాటు యాక్చువల్గా ఇంట్లో ఇంకొన్ని సామాన్లు, స్టడీ టేబుల్, డైనింగ్ టేబుల్ ఇలాంటివి ఇస్తారనమాట. మేము ఇంట్లో ప్లేస్ ఉండదని చెప్పేసి తీసుకోలేదు. సో ఇప్పుడు మెట్లు దిగి కిందకి వెనక్కి వచ్చాను. చూడండి ఎంత గ్రీనరీగా ప్రశాంతంగా ఉంటుంది. సో ఇక్కడ నేను వచ్చిన కొత్తల్లో ఆకుకూరలు అవన్నీ కొంచెం నీట్గా బాగు చేసుకుని నేలని ఆకుకూరలు వేసేదాన్ని. సో ఇప్పుడైతే వేయట్లేదు. ఇవి వర్షాలకి మొలిచిన తోటకూర, దీన్ని కొయ్యి తోటకూర అంటారు. నేను పొలం గట్లమ్మటి కూడా చూస్తాం మనము. సో ఇది ఇప్పుడు వర్షాలు అప్పుడప్పుడు పడుతున్నాయి కదా, సో ఇవి బాగా వస్తాయి అన్నమాట. నేను వీటితో కూడా పప్పు చేసేదాన్ని, కానీ ఇక్కడి నుంచి తెచ్చిన తోటకూర అని మా ఆయనతో చెప్పేదాన్ని కాదు. బట్ ఇది చూడండి చక్కగా వర్షాలకి గాలికి అలా ఎండకి పెరిగిందనమాట, ఏ మందులు లేకుండా. కొంచెం మంచి ఎక్కడ పడితే అక్కడ కొయ్యను, మంచి ప్లేస్ లో చూసుకొని కోస్తాను అనమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇదే ఇంకా కొంచెం పెద్దగా అయ్యి కొద్దిగా ఆకు ముదిరిన తర్వాత కట్టగట్టేసి ఇలాంటివే మనకి మార్కెట్లో కట్ట 20 రూపీస్కి అలా అమ్ముతారు. అవి కొన్ని పాత వీడియోస్లో షార్ట్స్లో చూస్తే మీకు ఈ ప్లేస్ గుర్తొస్తుంది. వెనకాల తోటకూర, గోంగూర, మెంతికూర, ఇలా చాలా ఆకుకూరలు, పాలకూర ఇవన్నీ వేసేదాన్ని. కూరగాయలు అయితే వేయలేదు కానీ ఆకుకూరలు మెయిన్గా పెంచుకునేదాన్ని అనమాట. సో మా క్వార్టర్స్ వెనకాల ఇక్కడే కాదు, ఈ కాంపౌండ్ మొత్తంలో కూడా చాలా మల్బెరీ చెట్లు ఉంటాయి. మల్బెరీ చెట్లు, మునగాకు చెట్లు అయితే చాలా చూపించాను అనుకోండి. ఇంకా ఆకుకూరలు అలా. ఈ పక్కన అయితే మునగ చెట్టు కింద ఇంకా తోటకూర అసలు విత్తనాలు జల్లినట్టే ఒకే చోట భలే గుత్తుగా ఉంది. సరే అని లేతగా ఉందని కొంచెం కోస్తున్నాను. భలే ఉంటుందండి అసలు. మీరుండే క్వార్టర్స్లో కానీ ఎక్కడన్నా ఉంటే తీసుకోండి, చాలా మంచిది హెల్త్కి కూడా. సో బయట మార్కెట్లో కంటే ఇది బెస్ట్. సో ఇక్కడ మాకున్న బెనిఫిట్ ఏంటంటే ప్రశాంతంగా ఉంటుంది. కొంతమంది రీసెంట్గా ఒక ఆవిడ కామెంట్ చేసింది అనమాట, ఏంటి మీరు ఉండేది ఏదో ఒక లేబర్ క్యాంపో కొంపో ఏదో సంథింగ్ అంది, బట్ లేబర్ అనే పదాన్ని వాడింది. నాకు అది చాలా హట్టింగ్గాను చాలా కోపం కూడా వచ్చిందనమాట. సో అసలు ఇంత పీస్ఫుల్గా ఇంత సెక్యూర్డ్గా ఎక్కడుంటుంది చెప్పండి. పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా పెట్టుకుంటారు కానీ అయినా సరే బయట వాళ్ళు రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మాకు అసలు అలాంటి బయట వాళ్ళని ఎవరిని రానివ్వరు కూడా, అంత పీస్ఫుల్గా. వచ్చిన కొత్తల్లో ఈ వెనకాల ఖాళీ ప్లేస్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని. ఈ క్వార్టర్స్లో నాకు చాలా చాలా మెమరీస్ ఉన్నాయండి. ఇక్కడే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఇక్కడ నుంచి కొన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను. అక్కడ జాబ్ వచ్చి కూడా వదిలేశాను. బట్ ఫస్ట్ అనమాట ఒక ఎంఎన్సీ కంపెనీలో ఈ క్వార్టర్స్లో కూర్చొని నేను ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. చాలా మెమరీస్ ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నానంటే కొంచెం బాధగా ఉంది. సో అంతే. ఇంకా మేము ఎక్కడున్న జమ్మూలో ఉన్నప్పుడైతే అక్కడ మా చిన్నోడు పుట్టాడు, అక్కడ అలాగే వదిలి వచ్చేటప్పుడు చాలా బాధ అనిపించేది. ఇంకంతే అలా అలవాటైపోయింది. సో ఇక్కడ నేను మల్బెరీస్ కోస్తున్నాను. మా చిన్నోడికి బాగా ఇష్టం మల్బెరీస్ అంటే. ఇవి యాక్చువల్గా బయట చాలా కాస్ట్ ఎక్కువ, కానీ ఇక్కడ భలే ఫ్రెష్గా చెట్టుకి ఉంటాయన్నమాట. ఇంకా ఈవినింగ్ అవ్వగానే ఒక గిన్నె పట్టుకొని వచ్చి కోసుకొని ఈ కింద వాటర్ ఉంటాయి, వాష్ చేసుకొని తినేస్తారు మా పిల్లలు.
సో అదనమాట. యాక్చువల్గా మనం ఇల్లు ఇంకా బాగా మెయింటైన్ చేసుకోవచ్చు, నేను పిల్లలతో చేసుకోలేక కొద్దిగా చేయను. బట్ ఇల్లు అయితే నీట్గా హైజీనిక్గా ఉంచి, ఏవైనా ఇంట్లో సామాన్లు కొనాలన్నా చాలా 1-2 సార్లు ఆలోచిస్తాము, మళ్ళీ తిరిగి తీసుకెళ్ళేటప్పుడు లగేజ్ ఎక్కువైపోతుంది అనేసి. సో ఇంకా ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ ఇవన్నీ అంటే సెకండ్స్లో తీసుకుంటాము. మళ్ళీ మేము వెళ్ళేటప్పుడు ఎవరో ఒకరు మా దగ్గర కొనుక్కుంటారు, అట్లా ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిన ప్లేస్లో మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఇలాగే సెకండ్స్లో తీసుకుంటాము. అంటే ఆల్రెడీ ఇంట్లో కొత్తవి ఉంటాయి కాబట్టి ఇంకా వాటిని టచ్ చేయకుండా ఇంకెలాగా అలా సెకండ్స్ పాత వాటితోనే అలాగా అడ్జస్ట్ అవుతూ మేనేజ్ చేసుకుంటాము. సో మల్బెరీస్ చూడండి ఎంత ఫ్రెష్గా బాగున్నాయో. సో అదండి వీడియో. మళ్ళీ ఇంకెన్ని కాంప్లికేటెడ్ కామెంట్స్ వస్తాయో అర్థం కావట్లేదు. క్వార్టర్స్ చూపించొద్దు అని కొంతమంది అంటున్నారు కానీ బట్ మన ఎగ్జాక్ట్గా లొకేషన్ అవి చెప్పట్లేదు కాబట్టి మనం ఎంతవరకు లిమిట్లో మనం పోర్ట్రే చేసుకుంటాం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. సో అందుకని అనమాట చెప్పేవాళ్ళు కూడా మన మంచిగా చెప్తారు. సో అందుకే నేను చాలా జాగ్రత్తగా ఎంతవరకు నేను ఎక్కడి వరకు ఉంటానో అది మాత్రమే నేను మీకు చూపించాలనుకున్నాను. ఫ్యూ డేస్ బ్యాకే మాకు ఈ కాంపౌండ్ అంతా కూడా కొత్త రోడ్లు వేశారు, తార్ రోడ్లు. పిల్లలు సైకిల్ తొక్కడానికి ఇంకా బాగుందన్నమాట. సో అదండి మన క్వార్టర్స్ టూర్ అయితే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా చాలా పనులు ఉన్నాయి మనకి, ఇల్లంతా ఇంకా పనికిరానివి ఏమన్నా ఉంటే తీసేసి ఎక్స్ట్రా సామాన్లు మొత్తం అంతా లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.